దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి భద్రపరచబడి, క్షేమపరచబడి, రక్షింపబడుతూ, పోషింపబడుతూ, దీవించబడుతున్నారని విశ్వసించి మీ ముందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ఆయనకు స్తోత్రములు చెల్లిస్తూ మరొక పర్యాయము శుభములు, ఆశీర్వాదములు ప్రకటిస్తూ మీ ముందుకు వస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానములో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికమైనటువంటి ఈ మాటల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మీ జీవితం మరింతగా ఫలభరితంగా మార్చబడాలనేది నా యొక్క ఉద్దేశము, దర్శనమై ఉంది. ప్రియ సహోదరా, సహోదరి, ఈ ప్రయాణములో మనం కొన్ని చాలా మెలకువగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మెలకువగా అంటే కళ్ళు తెరిచి ఉండడం ఒకటే కాదు. మెలకువగా ఉండడం అంటే విచక్షణ కలిగి ఉండడం, మెలకువ కలిగి ఉండడం అంటే వివేకము కలిగి ఉండడం. కొన్ని పర్యాయములు నువ్వు మాట్లాడాలి, కొన్ని పర్యాయములు నువ్వు ఊరకుండా ఉండాలి, అంటే ఏమీ మాట్లాడకుండా మౌనిగా ఉండాలి. కొన్ని పర్యాయాలను నువ్వు స్పందించాలి, కొన్ని పర్యాయాలను నువ్వు స్పందించకూడదు. ఇలా ఒక వివేకముతో, వివేచనతో మన యొక్క ప్రవర్తన నియమావళి ప్రతిరోజు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వివేచనను మనము విస్మరిస్తామో, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడి మనము నింద పాలవుతాం, అవమాన పాలవుతాం. ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడతాం. దాని వలన మన మీదకి నింద వస్తుంది, అవమానం వస్తుంది, మన మీద ఒక విధమైనటువంటి ముద్ర వేయబడుతుంది. కొన్ని చోట్ల మనం మాట్లాడాలి, తప్పక మాట్లాడాలి, నోరు విప్పాలి. కానీ మనం ఏం చేస్తామంటే నోరు విప్పము, మౌనం అయిపోతాం, ఏ విధమైనటువంటి స్పందన మనము చూపించాం. అప్పుడు కూడా ఏమవుతుందో తెలుసా, మనం మాట్లాడలేని దాన్ని బట్టి మరి మన మీద నింద వస్తుంది, అవమానం వస్తుంది, మన మీద ఒక విధమైనటువంటి ముద్ర వేస్తాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండడం అంటే ఏమీ చేయకుండా దాన్ని నిశితంగా పరిశీలించడము, దాని గురించి ఏ విధమైనటువంటి స్పందన లేకుండా మరి సమయమును బట్టి సమయం కొరకు వేచి ఉండడము, పరిస్థితులను బట్టి అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు వేచి ఉండడము. ఊరకుండడం అంటే దాన్ని గమనిస్తూ మౌని అయి మరి దాని కొరకు వివేచనతో వేచి ఉండడం. ప్రియ సహోదరుడా, ఎందుకని? ఇది చెడు కాలము కనుక. అవును, నేను మొదటిగా చెప్పినట్టుగా మనం కొన్ని చెడు కాలాలు చూడవలసి వస్తుంది. ఆ కాలాల్లో మనం ఊరకుండుట మేలు. చెడు కాలంలో మనము ఊరకుండా అంటే మంచి కాలం ఉంటుందండి, చెడు కాలం ఉంటుందా అని మీరు ప్రశ్నించుకోవచ్చు. చెడు కాలం అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ చెడు మనుషులు, నీ చుట్టూ చెడు పరిస్థితులు, నీ చుట్టూ చెడు వాతావరణము అలుముకుని ఉన్నప్పుడు అప్పుడు ఊరకుండుటయే ఉత్తమం. మరి చెడు కాలం అంటే ఈ సమయానికి చెడని మంచిని ఇలా ముహూర్తాలు చూస్తారని మీరు అలాగా ఆ విధమైనటువంటి అర్థాలు పెడర్థాలు దయచేసి తీయవద్దు. చెడు కాలం అంటే నీ చుట్టూ చెడు పరిస్థితులు జరుగుతున్నాయి, చెడు సంభవాలు జరుగుతున్నాయి, చెడు మనుషులు నీ చుట్టూ పోగై ఉన్నారు, మూర్ఖ స్వభావాలు నీ చుట్టూ మరి చేరుకుని ఉన్నారు, నీ చుట్టూ ఉన్నవారు అవివేకమైనటువంటి మనుషులుగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, అలాంటప్పుడు మౌనంగా ఉండడమే, ఊరకుని ఉండడమే మేలు. ఎందుకంటే యేసు ప్రభువు అంతటా ఆయనే మరి చుట్టూ చెడు మనుషులు చేరుకుని, దుష్ట స్వభావం కలిగినటువంటి చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన మౌని అయిపోయాడు. ఎలాగండి? ఆ గొర్రె తన యొక్క బొచ్చు కత్తిరించే వాని దగ్గర ఏ విధంగా అయితే మౌని అయిపోతుందో అలా మౌని అయిపోయాడట. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది, అక్కడ ఉన్న వాతావరణం అలాంటిది, అక్కడ ఉన్నటువంటి మనుషులు అలాంటి వారు, అక్కడ గడుస్తున్నటువంటి కాలం అలాంటిది. కాబట్టి మౌనిగా అయిపోవడమే, ఊరకుండి ఉండడమే ఉత్తమమైనటువంటి లక్షణమని బుద్ధిమంతుడు మాదిరి యేసుక్రీస్తు వారు మరి అక్కడ కనుపరుచుకున్నారు. తన యొక్క బుద్ధి స్థితిని చూసి, ఆయన మౌని అయిపోయినటువంటి స్థితిని చూసి రాజు అయినటువంటి పిలాతు చెప్తున్న మాట ఏమిటంటే, ఈయన యందు ఏ దోషము నాకు కనబడటం లేదని చెప్తున్నాడు. ప్రియ సహోదరుడు గమనించండి, యేసుక్రీస్తు వారు ఆ చెడు కాలంలో, చెడు మనుషుల మధ్యలో, చెడు వాతావరణంలో, చెడు పరిస్థితుల మధ్యలో, చెడు చేయడానికి
జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన మౌని అయి ఊరకుంటే రాజు అంటున్నాడు, ఇతరులు నాకు ఏ చెడుతనము కనబడటలేదు. వారితో పాటు నేను కేకలు వేస్తాను, వారితో పాటు నేను కూడా వాదిస్తాను, వారితో పాటు నేను నా ప్రతాపము చూపిస్తాను, నేను కూడా నాకు అంతుంది ఎంత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాను, లేనటువంటి ప్రగల్భాలకు పోతాను, లేనిపోయినటువంటి ఆవేశాలకు అనర్థాలకు వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ బల ప్రదర్శన చేస్తే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకోవు, నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకోవు, నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకోవు. కాబట్టి నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకోవాలంటే చెడు కాలం నీ చుట్టూ ఉన్నప్పుడు, చెడు మనసులు నీ చుట్టూ ఉన్నప్పుడు, చెడు వాతావరణం నీ చుట్టూ ఉన్నప్పుడు, చెడు సంభవాలు నీ చుట్టూ జరుగుతున్నప్పుడు ఊరకుండుము. ఈ ఉదయకాల ధ్యానములో ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈరోజు అంతట్లో ఎక్కడైనా నీకు చెడు జరుగుతుంది, చెడు పరిస్థితి ఎదురవుతుంది, చెడు మనుషులు ఎదురవుతున్నారు, చెడు సందర్భాలు ఎదురవుతున్నాయి, చెడు స్వభావాలు ఎదురవుతున్నారు, మౌనం అయిపోయి ఊరకుండు. నిన్ను బుద్ధిమంతుడు అనేటువంటి ముద్ర వేయబడి మరి బుద్ధిమంతుడి జాబితాలో నువ్వు చేర్చబడతావు. ప్రియ సహోదరుడా, ఈ బుద్ధిమంతుడిలో ఏ దోషము కనబడటం లేదని అంటున్నాడు రాజు. నీ రాజు కూడా నీ గురించి అలా చెప్తాడు. ఎప్పుడండి? చెడు కాలంలో నువ్వు బుద్ధిమంతుడు మాదిరి ఊరుకుండి ఉంటే, మౌనిగా ఉంటే, దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తే మరి ప్రారంభిద్దామా? మన దినచర్యలో దీన్ని అవలంబిద్దామా? మన యొక్క ప్రతాపం అంతటినీ కూడా అణిచివేసి బుద్ధిమంతుడు మాదిరి ఊరకనే మరి చెడు కాలమును బట్టి జాగ్రత్త పడదామా? మన యొక్క ప్రగల్భాలన్నింటినీ పక్కన పెట్టేసి మన ప్రతాపము చూపించడం మానివేసి బుద్ధిమంతుడి వాళ్ళే ఊరుకుందామా? ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ శక్తిని నాకివ్వు. మమ్మల్ని ప్రలోభపెట్టే, మమ్మల్ని ప్రేరేపించే చెడు కాలము, చెడు మనుషులు, చెడు పరిస్థితులు ఎదురైనప్పుడు మేము బుద్ధిమంతుల మాదిరి ఊరకుండుట మాకు నేర్పించుము. బుద్ధిమంతుల మాదిరి మౌని ఉండుట మాకు నేర్పించుము నాయన. నీ చుట్టూ కేకలు పెడుతున్నటువంటి మనుషులు, నిందలు వేస్తున్నటువంటి మనుషులు, చెడుకు అప్పగించబడినటువంటి మనుషులు నీ చుట్టూ విలయతాండము చేస్తుంటుంటే నువ్వు బుద్ధిమంతుడు మాదిరి మౌనం అయిపోయావు నాయన. రాజు అంటున్నాడు, ఇతరులు ఏ దోషము కనబడట్లేదు, నీ మౌనమే నిన్ను నిర్దోషిగా తీరుస్తుంది నాయన. నీ మౌనమే నిన్ను నిర్దోషిగా నిలబెట్టింది నాయన. ఇదిగో ప్రభా, మేము కూడా ఊరకుండి మౌనమై ఆయా పరిస్థితులు తగ్గట్టుగా మేము ప్రవర్తించగలిగితే మా ప్రవర్తనే మమ్మల్ని నిర్దోషిగా నిలబెడుతుంది, మా ప్రవర్తనే మమ్మల్ని సరైన వారనే నిలబెడుతుంది నాయన. అటు కృప, అటు నేర్పు, అటు వివేచన మా అందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.